లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. వీరవల్లి హై స్కూల్లో జరిగిన సంఘటన ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక టీచర్ని కొట్టే విషయం దుమారం రేపింది. ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వీరవల్లి హై స్కూల్లో జరిగింది. ఈ వీడియో చూసి కొందరు ఇలా తయారయ్యారు అని తిడుతున్నారు, మరికొందరు టీచర్ బూతులు తిట్టాడు కాబట్టే ఆ టీచర్ని కొడుతున్నాడు అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది స్కూల్ గురించి, టీచర్స్ గురించి, స్టూడెంట్స్ గురించి అయితే మన దేశంలో ఉన్న ఉన్మాద మోకలు చేసే పోస్టులు చూడండి. ఇక్కడ కూడా కులం లాగుతున్నారు, ఇక్కడ కూడా మతం లాగుతున్నారు, కనీసం ఇంగితం లేదు. ఇలాంటి చీడ పురుగుల వల్లే దేశం ఎలా తయారైంది, మతోన్మాదంతో నిండిపోయింది. కులం మతం ఇప్పుడు రాజకీయ అస్త్రాలు, రాజకీయ అంశాలు, కానీ మతోన్మాద కుక్కలు మాత్రం సమాజం మీదకు రుద్దేస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడితే అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరు అటాక్ చేశారు, ఎందుకు గొడవయ్యింది అని చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత జిల్లా అధికారులు వచ్చారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒకడే కొట్టాడు, కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్న వీడియో చూడండి. ఈ వీడియోలో కౌన్సిలింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. అంటే అక్కడ ఒక్కడు కాదు, అక్కడ ఏదో జరిగింది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే ఇదే స్కూల్లో సంఘటన జరిగిన వారం ముందు రోజు ముగ్గురు 10th క్లాస్ విద్యార్థులు రవీంద్ర అనే ఈ రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే ఈ రవీంద్ర అని, అతనికి మాటలు సరిగా రావు, నత్తుంది, తడబాటు ఉంది. ఆ మాట లోపాన్ని, తడబాటుతనాన్ని విద్యార్థులు ఎగతాళి చేసేవారు. అలా ప్రతిసారి ఎగతాళి చేస్తున్న స్టూడెంట్స్ని తిడుతున్నటువంటి ఈయన మీద వాళ్ళు రివర్స్ అయి కొట్టడానికి ప్రయత్నం చేశారు. అలా కొట్టడాన్ని బట్టి, తిట్టడాన్ని బట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా ఈ స్టూడెంట్స్ని పిలిపించి వాళ్ళు అధికారికంగా హెచ్చరించారు. ఇదే విషయం డెక్కన్ క్రానికల్లో కూడా న్యూస్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే రికార్డ్ అసిస్టెంట్ మీద దాడి చేశారు. ఇప్పుడైతే కేసు అయితే నమోదు చేశారు. ఆ వీడియోను చూస్తుంటే క్లాస్ అంతా గందరగోళంగా ఉంది. క్లాస్ పిల్లలు కొంతమంది బయట కూర్చున్నారు, లోపలున్న వాళ్ళు కూడా నుంచునే ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఆల్రెడీ లోపలున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చెప్తున్నారు. ఇద్దరు లేడీ టీచర్స్ ఉన్నారు, చెబుతున్నారైనా వినడం లేదు, కంట్రోల్ అవడం లేదు. వీడియో తీస్తూ వచ్చిన మరో ఇద్దరు టీచర్స్ కూడా వచ్చారు. ఇలా టీచర్స్ ముందే కొడుతున్నాడు, వారికి టీచర్స్ భయం కూడా లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యా అధికారులు వెళ్ళి ఆరా తీసేసరికి మరో విషయం బయటకొచ్చింది. వాళ్ళు సిగరెట్ కాల్చుతున్న విషయం గురించి తెలిసింది, ఆ ఇష్యూ జరిగింది అని. అలా సిగరెట్ తాగడం గురించి మందలిస్తే స్టూడెంట్స్ ఆ నత్తిని, ఎగతాళిని హేళన చేస్తూ వెళ్లారు. మళ్ళీ క్లాస్ రూమ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మిగతా వాళ్ళు సైలెంట్ అయ్యారు, కానీ ఒక్కడు మాత్రం ఆ టీచర్ని కొట్టాడు. అతను నాన్ టీచింగ్ స్టాఫ్ అయినప్పటికీ ఆయన ఒక పెద్ద ఆయన, వయసు మర్యాద లేదు, టీచర్ విలువ లేదు. అతని నత్తిని, యాసని ఎగతాళి చేస్తూ ఇలా కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇక్కడ చిన్న మాట అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నా తల్లిని తిడతావా అంటూ కొట్టాడు, అమ్మని తిడతావా అంటూ రికార్డ్ చేస్తున్న టీచర్ కూడా చెబుతాడు. అయినా ఆగట్లేదు, మళ్ళీ కొట్టడానికి వస్తున్నాడు. పిల్లలు ఆపుతున్నారు. ఇక్కడ టీచర్ తిట్టడం తప్పు అని చెప్పి కొంతమంది వాదిస్తారు. ఇక్కడ టీచర్ తిట్టడం తప్పే కావచ్చు, కానీ సిగరెట్ తాగడం తప్పు కాదు, నత్తిని ఎగతాళి చేయడం తప్పు కాదు అనిపిస్తుందా? మిగతా పిల్లల విషయంలో లేనిది ఈ ముగ్గురు నలుగురు మాత్రమే ఎందుకు ఇలా ఉన్నారు? పరీక్షలు దగ్గరకు వచ్చాయి, పరీక్షల భయంతో చదువుతూ ఉండాల్సిన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, తప్పెవరిది? బూతులు తిట్టిన ఆ టీచర్దా, అలా ప్రవర్తించిన విద్యార్థిదా? నాకైతే ఇద్దరూ కాదు, పిల్లాడి తల్లిదండ్రులది. ఎంతమంది చక్కగా చదువుకోవట్లేదు, ఎంతమంది గురువుల మాట వినట్లేదు. వీళ్ళు మాత్రం కాలేజీ కాదు కదా, స్కూల్లోనే సిగరెట్లు, వెక్కిరించడం, కొట్టడం, అమ్మని అంటావా అంటూ కొట్టుకుంటూ ఉండడమేనా? అదేనా తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యత? అదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? అలా కొట్టుకుంటూ రౌడీ షీటర్గా ఉంటే తల్లిదండ్రులను ప్రేమించినట్ట? ప్రపంచంలో తల్లిదండ్రులను అంటే ఎవరూ ఊరుకోరు, ఎవరైనా సరే. కానీ అలా అనిపించుకునే స్థాయికి ఎందుకు తీసుకురావాలి? తల్లి తప్పు చేసినందుకు అనలేదు, వీడి ప్రవర్తన బాలేక టీచర్లు అంటున్నారు. అసలు తల్లిని అన్నారో లేదో కూడా అక్కడ తెలియదు. బుద్ధి చెప్పమని ఇలానే వదిలేస్తారా అని చెప్పినట్టయితే తెలిసింది. అయితే ఒకవేళ నిజంగా అన్నా కూడా పిల్లల ప్రవర్తన, ఆ శైలి అనేది కరెక్ట్ కాదు. తర్వాత జిల్లా అధికారులు వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆ టీచర్స్ని, ఆ జిల్లా అధికారులను కూడా కొట్టేస్తారా? పిల్లల పెంపకం విషయంలో, అలాగే వాళ్ళ స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని పాడు చేస్తాయి. తల్లిదండ్రుల దగ్గర ఒక బెత్తం ఉండాలా, టీచర్ దగ్గర ఒక బెత్తం ఉండాలా. బెత్తం అంటే ఒక భయం, అవే వారిని సరిచేస్తాయి. కొట్టడం కోసం కాదవి, క్రమశిక్షణ అలవాటు చేయడానికి. ఇది ఎలా ఉంటే కరెక్ట్గా 10 నెలల క్రితం ఇలానే ఒక టీచర్ మీద చెప్పు కూడా విసిరిన సంఘటన మనం చూసాం. ఒక టీచర్ మొబైల్ తీసుకుంది అని చెప్పి ఆమెను వెంటాడి కోపంతో బూతులు కూడా తిట్టి చెప్పు కూడా విసిరిన విద్యార్థిని కూడా మనం చూస్తాం. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇంకొక దారుణమైన సంఘటన చూడండి. ఒక నన్నని, క్యాథలిక్ నన్ను పట్టుకుని చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఆ విషయం వినగానే చాలా బాధ అనిపించింది.
Uganda jungle you playing sister Uganda team very much. In the Johnny Sins sister, Mia Khalifa, Danny Daniels. బీహార్లో జముయి జిల్లాలో జరిగింది. సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఒక సీనియర్ క్యాథలిక్ నన్నావిడ అసభ్యంగా ప్రవర్తించారు. స్కూల్కి ఔటింగ్కి తీసుకువెళ్తే అక్కడ కొంతమంది బాయ్స్ ఈ నన్ను పట్టుకుని లైంగికంగా అసభ్యకరమైన భాషతో ఆమెని హేళన చేస్తున్నారు. పాన్ స్టార్స్తో పోలుస్తున్నారు. ఆ టీం మీకు తెలుసా, ఆ టీంతో మీరున్నారా, మీరు వెళ్ళారా, ఇలా బ్లూ ఫిలిములు చూసే వెధవలకు అవే కనబడతాయి. ఎలా పాన్ స్టార్స్తో వెక్కిరిస్తూ అసభ్యకరమైన మాటలు వెక్కిరిస్తున్నారు. ఆమెకి అవేంటో అర్థం కాక ఆమె పని చేసుకుంటుంది. మిగతా పిల్లలు బస్సు ఎక్కించే పనిలో ఉంది. కానీ వారు మాత్రం ఆమెను చుట్టుముట్టారు. ఆమెకి దగ్గరగా వచ్చి మరలా హేళన చేస్తూ ఇలాంటి వీడియోని తీశారు. సో ఇలా ఆ వీడియో అనేది వైరల్ కూడా అయింది. ఇలాంటి మనుషులు చిన్నపిల్లల వాళ్ళు, విద్యార్థులు వాళ్ళు. ఆమె వయసేంటి, వీళ్ళ వయసేంటి? ఒక నన్ సిస్టర్గా ఆమె జీవితాన్ని పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే ఇలాంటి నీచమైనటువంటి చీడపురుగుల వల్ల, ఇలాంటి పెంపకాల వల్ల చూడండి ఎలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్లో దాటియా అనేటువంటి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో ఆ గవర్నమెంట్ స్కూల్ గదిని కూడా న్యూ ఇయర్కి అక్కడ అర్ధనగ్నంగా పిచ్చి డాన్సులు వేసుకోవడానికి, భోజ్పూరి డాన్సులు వేసుకోవడానికి, అలా అర్ధనగ్నంగా డాన్సులు వేస్తుంటే పిల్లలు డబ్బులు విసురుతూ వాళ్ళతో కలిసి డాన్సులు వేస్తున్నారు. ఎంత దరిద్రమో చూడండి. ఇక అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ రీల్స్ చేసుకోవడం, క్లాసుకు వెళ్ళి చదువుకునేది ఏమున్నా కానీ రీల్స్ మాత్రం ఎక్కువే చేస్తున్నారు. పైగా ఒకరినొకరు కొట్టుకోవడం, స్కూల్ విద్యార్థులు రోడ్డు మీద కొట్టుకునే సంభవాలు కూడా మనం చూసాం. అలానే ఒడిశాలో గాంజాం జిల్లాలో వాళ్లకు క్లాసుల కోసం ఉపయోగించేటువంటి టీవీని కానీ అక్కడ స్క్రీన్ని కానీ వాళ్ళు తప్పుడుగా ఉపయోగించి పుష్ప పాటలు పెట్టుకుని డాన్సులు వేస్తూ అల్లరి చేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. వారిని కూడా సస్పెండ్ చేశారు. భారతదేశం అంతటా కూడా విద్యార్థి తరగతి గదులంతా కూడా రీల్స్తోనే నిండిపోతున్నాయి. దాన్ని మంచుకు ఉపయోగించుకోవడం లేదు, చదువుకు ఉపయోగించుకోవడం లేదు. ఇలా కోతుగంతులేస్తూ లేదా రీల్స్ చేస్తూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ చదువుకోవడం మానేశారు. రీల్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ మధ్య మరీ దారుణం అయిపోయింది ప్రతి స్కూల్లో, కాలేజీలో. అంతేకాదు చిన్నపిల్లలు స్కూల్ ఏజ్లో కూడా గంజాయి మొదలుపెట్టారు. ఇప్పుడు మారుమూల గ్రామమైనా సరే గంజాయి వస్తుంది. వాళ్ళు చిన్న ఏజ్లో కూడా పాడైపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు పెరిగే వాతావరణం, వారి కుటుంబ పరిస్థితి, ఈ రెండూ మాత్రం చాలా ప్రభావితం చేస్తాయి. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. అల్లారు ముద్దుగా పెంచి పోషించుకొని వాళ్ల కోసమే బ్రతుకుతూ వాళ్ల జీవితమే ముఖ్యమని ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని పెంచుతూ చదివిస్తూ ఉంటే ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పనుల వల్ల వాళ్ళ జీవితం ఎలా మారిపోతుందో చెప్పక్కర్లేదు. మన పిల్లలే అలా బిహేవ్ చేస్తే, అలాంటి అలవాట్లు ఉంటే రేపు ఎలా బాగుపడతారు? మనం ఎన్నాళ్ళు కష్టపడిన శ్రమ అంతా కూడా వృధానే కదా. మన పిల్లలు అలా లేరులే, మన పిల్లలు అలా ఉండరులే అనుకుంటారు. వారి తల్లిదండ్రులు కూడా అలా అనుకున్న వాళ్లే. వాళ్ళు సమాజంలో చెడ్డ వ్యక్తులుగా, బాధ్యత లేని అల్లరి చిల్లరి వారిగా, రౌడీస్గా తయారవ్వకూడదు అంటే తల్లిదండ్రులదే బాధ్యత. మరీ ముఖ్యంగా ఇంట్లో కన్నా ఎక్కువ ఉండేది స్కూల్లోనే. అక్కడ ఉన్న స్నేహాలు ఎలా ఉన్నాయో, ఎవరితో స్నేహం చేస్తున్నారో అనేది కూడా చాలా అవసరం. అది తల్లిదండ్రుల బాధ్యత, అలానే అక్కడున్న టీచర్స్ బాధ్యత కూడా. టీచర్స్ కొన్నిసార్లు రూల్స్ని బట్టి, కంట్రోల్ని బట్టి వాళ్ళు తప్పుకుంటారు, కొన్నిసార్లు గద్దిస్తారు. కానీ బాధ్యత తీసుకోవాలి. టీచర్స్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన పిల్లలు మన బాధ్యతే. మన పిల్లల్ని ప్రేమ ఉంది కాబట్టి ప్రేమతోనే పెంచుతాం, కానీ బాధ్యతతో కూడా పెంచాలి. ఆ వయసులో ఆవేశము, కోపము ఎక్కువే ఉంటాయి. అర్థమయ్యేలా చెప్పి పెంచాలి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై వారిని గౌరవించాలి అని బైబిల్ నేర్పించింది. స్టూడెంట్స్ టీచర్స్ని గౌరవించకపోవడం, పిల్లలు అసభ్య అలవాట్లకు, ఇలాంటి చెడ్డ అలవాట్లకు ఎక్కువగా అలవాటైపోవడం, ఇలా ఎక్కువగా చోటు చేసుకోవడానికి పెంపకము, వారిని పట్టించుకోకపోవడం, వారిని అలా వదిలేయడమే ప్రధానమైన కారణం. దేవుని వాక్యం ప్రకారం చిన్ననాటి నుంచే సరైన మార్గంలో నేర్పించాలి, నడిపించాలి. అలా పెంచకపోతే తక్కువ వయసులోనే వారు దారి తప్పిపోతారు. మొక్కై వంగనేది మానై వంగుతుందా అనే సామెత అది నిజం. ఇప్పుడే మనం సరిచేయకపోతే రేపు అసలు సరిచేయడానికి కూడా అవకాశమే లేకుండా ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యంలో పిల్లాడు నడవాల్సిన మార్గమేదో వారికి నేర్పించాలి. అలా నేర్పిస్తే వయసు పైబడినా కూడా వాడు అందులో నుంచి తొలగిపోడు అని వ్రాయబడింది. అదేవిధంగా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు వీళ్ళు కోపంతో పిల్లలను దారుణంగా శిక్షించినా, తిట్టినా, అస్తమాను తిడుతూ ఉంటే, అస్తమాను శిక్షిస్తూ ఉంటే వారు చిరాకు పడతారు, నిరుత్సాహపడతారు, ఓపిక నశించిపోతుంది. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, కానీ వాటితో పాటు అర్థమయ్యేలా కూడా చెప్పాలి, ప్రేమగా కూడా చెప్పాలి. మన పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, మన పిల్లలు దేవుని కానుక. వాళ్ళు చెడిపోకూడదు. చెడిపోతున్నామని వారికి కూడా తెలియదు, కానీ చెడుదారుల్లోకి వెళుతున్నారు అంటే మాత్రం బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి, హృదయం చెడిపోతే మనిషి చెడు మార్గంలోకి నడుస్తాడు.
సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ సామెత, నీ హృదయం అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు. ఎందుకంటే జీవ ప్రవాహాలు అందులో నుంచే ఉద్భవిస్తాయి అని. అంటే పిల్లల హృదయంలో నుంచే దేవుని భయం, మంచితనం నింపకపోతే, చిన్నప్పటి నుంచి వారికి అలవాటు చేయకపోతే అక్కడ చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఆ ఆలోచనలే తర్వాత తప్పు ప్రవర్తనగా, చెడ్డ వ్యక్తిగా మారతాయి. రెండవది, దేవుని భయం లేకపోతే పాపం పెరిగిపోతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ సామెత చూస్తే, దేవుని భయమే జ్ఞానానికి పునాది అంటారు. పిల్లల జీవితంలో దేవుని భయం లేకపోతే వారు మంచి చెడు తేడా తెలుసుకోలేరు. అప్పుడు కోపం, అహంకారం, తిరుగుబాటు, ఇలా విచ్చలవిడిగా ఉండేటువంటి స్వభావం, ఈ సమాజంలో చెడ్డ వ్యక్తులను ఆకర్షించడం లాంటివి పెరిగిపోతాయి. ఇక మూడవ విషయం, ఈ కడవరి కాలంలో మనుషుల స్వభావం ఎలా మారిపోతుందో, ఎలా ఉంటుందో బైబిల్ స్పష్టంగా చెప్పింది. కడవరి కాలంలో ఎలా ఉండబోతున్నారు అని, వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలి, ఎలా వారి నుంచి దూరంగా ఉండాలి అని. 2వ తిమోతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూడండి. ఈ చివరి దినాల్లో కష్టాలు వస్తాయి. మనుషులు స్వార్థపరులు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులుగా, క్రూరులుగా ఉంటారు అని చెప్పి. ఈ వచనం చూస్తే నేటి సమాజంలో కనిపించే అనేకమైన సంఘటనలు బైబిల్ ముందుగానే హెచ్చరిస్తూ వస్తూ ఉంది. ఇక 4వది, చిన్ననాటి నుంచే దేవుని మార్గాన్ని, మంచి మార్గాన్ని నేర్పించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం, పిల్లవాడిని తాను నడవవలసిన మార్గంలో నేర్పించు, ఆమె వయసు పైబడిన లేదా వృద్ధుడైనప్పటికీ దాన్ని విడిచిపోకుండా ఉంటాడు అని. చిన్నప్పటి నుంచే దేవుని మార్గం నేర్పిస్తే, మంచి చెడు నేర్పిస్తే పిల్లలు చెడిపోకుండా, దారి తప్పకుండా ఉంటారు. పిల్లలేమీ చెడ్డవారు కాదు, పిల్లలు చెడ్డవారుగా పుట్టరు. కానీ సంస్కారం లేకపోతే, విధేయత లేకపోతే, వినయం లేకపోతే, దేవుని భయం లేకపోతే చెడు ప్రభావాలు వారిని మార్చేస్తాయి. అందుకే బైబిల్ చెబుతుంది, పిల్లల హృదయంలో దేవుని వాక్యాన్ని నాటండి అని. దేవుని వాక్యం అంటే మంచి, దేవుని వాక్యం అంటే జ్ఞానం, దేవుని వాక్యం అంటే వివేకం, దేవుని వాక్యం అంటే విధేయత. తల్లిదండ్రులు ప్రేమతో మార్గం చూపించాలి, ఉపాధ్యాయులు సహనంతో బోధించాలి, పిల్లలు దేవుని భయంతో పెరగాలి. అలా పెంచగలిగితే వారు దేవుని కుమారులుగా ఉంటారు. అప్పుడు కుటుంబాలు నిలబడతాయి, సమాజం మారుతుంది, భవిష్యత్తు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదురొస్తాయో, సంభవాలు జరుగుతాయో మనం ఊహించలేం. ముందు మీ కుటుంబం గురించి కూడా, మీ పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఇలాంటి సమాజంలో చెడిపోతున్న ఈ పిల్లలను బట్టి జాగ్రత్త వహించి వారి గురించి ప్రార్థన చేయండి. అలాంటి వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.